మంచిర్యాల జిల్లా వేమనపల్లి, కోటపల్లి మండలాలలో ప్రాణహిత నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాణహిత నదిలో వరద నీరు చేరుతుండటంతో నిండుకుండలా మారి జలకళ సంతరించుకుంది. అయితే రానున్న 3 రోజుల్లో ప్రాణహిత నదిలో మరింత వరద నీరు చేరే అవకాశం ఉందని, దీంతో వరద ఉధృతి పెరిగే ఛాన్స్ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రాణహిత నది పరివాహక ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, నదిలో స్నానానికి గాని చేపల వేటకు గాని వెళ్లొద్దని గ్రామస్తులకు అధికారులు సూచిస్తున్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయం గేట్లను తెరవడంతో కృష్ణమ్మ దిగువకు పరుగులు పెడుతుంది. స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారులు కొందరు కృష్ణానదిపై ప్రమాదకర స్థాయిలో చేపల వేట కొనసాగిస్తున్నారు. గడిచిన 2 రోజుల క్రితం నంద్యాల జిల్లా ఫిషరీస్ డిపార్ట్మెంట్ నోటీసులు జారీ చేస్తూ 3 నెలల పాటు చేపల వేటపై నిషేధం విధించినట్లు తెలిపారు. ఇక రాబోయే 3 నెలలు చేపల వేటను నిలిపివేయాలని ఆదేశించారు. అయితే అధికారుల నోటీసులను బేఖాతా చేస్తూ కొందరు మత్స్యకారులు కృష్ణానదిపై చేపల వేటను కొనసాగిస్తున్నారు. మత్స్యకారుల చేపల వేటలో లక్షలాది చేప పిల్లలు వృద్ధి చెందకుండానే బలవుతున్నాయి. నంద్యాల జిల్లా ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారుల పర్యవేక్షణ కృష్ణానదిపై లేకపోవడంతో యథేచ్ఛగా చేపల వేట కొనసాగిస్తున్నారు మత్స్యకారులు.